మీరేం గమనించారో నాకు తెలియదట. నేను మీరేం గమనించారో నాకు తెలియదు. ఇప్పుడు ఐఎమ్ సారీ, మీరు ఏం గమనించారో నాకు తెలియదు. కానీ అక్కడ ఏదో రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా వీ హ్యావ్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్. వీళ్ళ వందల సంఖ్యలో జగిత్యాల పట్టణంలో ర్యాలీ తీసి వారికి వెల్కమ్ చెప్పడంతో పాటుగా, స్వాగతం చెప్పడంతో పాటుగా స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు వారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు కూడా పాజిటివ్ గా స్పందించి జగిత్యాల్లో శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పన్నారు. తదుపరి రీతిలో వారు ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ రివ్యూ ప్రోగ్రామ్ రెవెన్యూ. మేము ఇచ్చింది ఏదైతున్నదో మేము వారిని రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత. మేము రిసీవ్ చేసుకున్నాం. స్థానికంగా ఉండే సమస్యలు వారికి విజ్ఞప్తి చేసినాం. అంతటితోని మా బాధ్యత ముగిసి దాన్ని ఏదైతుందో మీరు ఏదో చూసి మీరు ఏం చూసిందో మాకు తెలియదు. కానీ జరిగిందైతే ఇట్ వెంట్ వెరీ కార్డియల్. థ్యాంక్ యూ. ఐఎమ్ మచ్ సీనియర్ దాన్ ఎనీబడి. జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది. మరి జగిత్యాల ప్రాంతంలో చేపడ్డ ప్రతి అభివృద్ధి ఏదైతుందో నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడే గాని నా ప్రజా జీవితంలోకి వచ్చిన తదుపరి అక్కడ చేపడ్డప్పుడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గమనించాల్సిన విషయం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. whatever the developmental activity can be taken up is needed. Definitely I am for it. ఆ విధంగా ఏదైతుందో నా చర్యలు ఉంటాయి, నా అడుగులు ఉంటాయి. థ్యాంక్ యూ. ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి.